కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈ అడ్వాన్స్ 2026 పరీక్షల్లో భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కనబరిచారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు తెలియజేశారు. వివిధ కేటగిరీలో బి కౌశల్ ఆల్ ఇండియా 2వ ర్యాంక్, ఎన్ కరుణ సాహితీ 151వ ర్యాంక్, పి మోహిత్ కృష్ణసాయి 188వ ర్యాంక్, సిహెచ్ ధనుంజయ బాలాజీ 202వ ర్యాంక్, పి వర్షిత్ 222వ ర్యాంక్, ఈ రోహిత్ కుమార్ 286వ ర్యాంక్, జి రోహిత్ 337వ ర్యాంక్, సిహెచ్ బిఎస్ఎస్ సాత్విక్ 500వ ర్యాంక్, జి మోనిషా 632వ ర్యాంక్, పి నరసింహవర్మ 858వ ర్యాంక్ సాధించారని తెలియజేశారు. ఆల్ ఇండియా 500 లోపు ర్యాంకులు సాధించిన వారు 8 మంది, 1000 లోపు 10 మంది, 1500 లోపు 15 మంది, 3000 లోపు 27 మంది, 5000 లోపు 46 మంది, 10,000 లోపు 64 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని, సుమారు 60 మందికి పైగా విద్యార్థులు కేవలం భీమవరం బ్రాంచ్ నుండే ఐఐటి కళాశాలలో అడ్మిషన్లు సాధించగలిగారని సంస్థ డైరెక్టర్స్ జి సతీష్ బాబు, ఎస్ సాయిరాజు, పి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు, సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమిక్ డీన్ సురేష్ రెడ్డి భవనం పాల్గొన్నారు. అడ్వాన్స్ 2026 ఐఐటి ఫలితాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో మా తిరుమల భీమవరం విద్యార్థులు ఘనమైన ఫలితాలు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిగా బి కౌశల్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించి భీమవరం తిరుమల చరిత్రని చాలా ఘనంగా వైభవంగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఎన్ కరుణ సాహితీ ఆల్ ఇండియా 151 ర్యాంకు, మోహిత్ కృష్ణసాయి ఆల్ ఇండియా 188 ర్యాంకు, సిహెచ్ ధనుంజయ బాలాజీ 202, పి వర్షిత్ 222, ఈ రోహిత్ కుమార్ 286 ర్యాంకు, జి రోషిత్ 337 అండ్ సిహెచ్ సాత్విక్ ఆల్ ఇండియా 500 ర్యాంక్ అండ్ జి మోనిషా 632 ర్యాంక్, పి నరసింహవర్మ 858 ర్యాంక్. ఈ విధంగా ఆల్ ఇండియాలో మనం తీసుకుంటే 1000 లోపల 10 మంది, 1500 లోపల 15 మంది, 3000 లోపల 27 మంది, 5000 లోపల 46 మంది, 10,000 లోపల 64 మంది కేవలం మా భీమవరం తిరుమల విద్యా సంస్థ నుంచి రావటం మాకు చాలా ఆనందదాయకం. ఇక్కడ జేఈ అడ్వాన్స్ ఐఐటి పరీక్ష అనేది ప్రతి విద్యార్థికి కూడా ఈ రోజుల్లో చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు లక్ష్యం పెట్టుకుని ప్రతి విద్యార్థి కూడా ఐఐటికి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. 10,000 లోపల 64 మంది మా ఇన్స్టిట్యూషన్ నుంచి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ 10,000 లోపల ర్యాంక్ తెచ్చుకోవడం చాలా కష్టసాధ్యమేనని మీ అందరికీ తెలుసు. 100 ఎకరాల పైన ఉండేటువంటి ఈ ఐఐటిలో అటు శాస్త్ర సాంకేతికంగా కూడా చాలా ఆల్ ఇండియా వైడే కాదు, మన గ్లోబల్గా ఇండియన్ ఐఐటీస్ అంటే అంత మంచి పేరు ఉంది. ఇలాంటి దాంట్లో ఎటువంటి రికమెండేషన్స్ కానీ డొనేషన్స్ కానీ లేకపోవడం వల్ల ఇంత క్రేజ్ ఉంది ఐఐటీలో. ప్రతి సంవత్సరం చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇక్కడ మా తిరుమల భీమవరం నుంచి అటు ఎంపీసీ బైపీసీల్లో అన్ని విభాగాల్లో అటు నీట్లో కానీ ఇటు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్ని మేమే అత్యధికంగా దీన్ని అధిగమిస్తూ ఈ సంవత్సరం ఇంత ఘనమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఐఐటి అంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటే కానీ తప్ప ఇలాంటి మా తిరుమల భీమవరం స్టార్ట్ చేయకముందు ఉండేది. ఆ సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇవాళ భీమవరానికి వచ్చేటువంటి పరిస్థితిని ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ మనం క్రియేట్ చేసామని చెప్తున్నాను. స్కూల్ స్థాయి నుంచి కూడా మా విద్యార్థులు ఈ ఐఐటి అండ్ నీట్పై వాళ్ళకి ఒక స్పెషల్ కోచింగ్ ఇక్కడ ఇవ్వటం వలన ఇంత మంచి ర్యాంకులు మేము సాధించగలుగుతున్నామని నేను తెలియజేస్తున్నాను. ఈ ఘనమైన ఫలితాలు రావడానికి మా దగ్గర ఉన్నటువంటి మంచి కరికులము, సిస్టమేటిక్గా ఇక్కడ పనిచేసేటువంటి స్టూడెంట్సు, కమిట్మెంట్ ఫ్యాకల్టీ అంటే ఎంతో అంకిత భావంతో పనిచేసేటువంటి ఈ ఫ్యాకల్టీ వలన ఇంత ఘనమైన ఫలితాలు ఒక క్యాంపస్ నుంచి వస్తున్నాయని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ ఫలితాలు సాధించడంలో మేనేజ్మెంటు తిరుమలరావు గారు, అదేవిధంగా సతీష్ బాబు గారు, సాయిరాజ్ గారు, మా డీన్ సురేష్ రెడ్డి గారు, ఈ గ్రేట్ కమిట్మెంట్తో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ తల్లిదండ్రుల యొక్క సహకారం, సండేలు సాటర్డేలు అనేటువంటి సెలవుల్ని సాక్రిఫైస్ చేస్తూ ఈ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలే కాదు, ఈ 64 మంది విద్యార్థులు
వీళ్ళు 64 మంది పైనే ఐఐటిలో ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ 47 మంది విద్యార్థులు కేవలం ఈ క్యాంపస్ నుంచి ఐఐటీలకి మంచి మంచి ఐఐటీస్కి వెళ్ళారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది 60 మంది పైగా ఐఐటిలో సీట్లు తెచ్చుకోవడం అనేది ఇది ట్రెమెండస్ రిజల్ట్ అని నేను తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసినటువంటి జాతీయ పరీక్ష ఐఐటి అడ్వాన్స్లో తిరుమల భీమవరం విద్యార్థులు అత్యధిక ప్రతిభని ప్రదర్శించారు. ఈ విజయం సాధించినటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. తిరుమల ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఒక అగ్రగామిగా గత కొన్ని సంవత్సరాలు పెట్టి వెలుగుతూ ఉంది. దాన్ని మా విద్యార్థులు మరోసారి నిరూపించారు. ఫలితాలు చాలా అద్భుతంగా వచ్చినాయి. జాతీయ స్థాయిలో 2వ ర్యాంకుతో పాటు 151 ర్యాంకు, 202 ర్యాంకు, 222 ర్యాంకు, ఇలా వరుసగా దాదాపుగా 60 మంది పైగా విద్యార్థులు ఈ జాతీయ స్థాయి ఐఐటీల్లో సీట్ తెచ్చుకునే విధంగా ఉన్నారు. వీళ్ళందరికీ అభినందనలు. ఈ విద్యార్థులందరూ కూడా మా దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా స్కూలింగ్లో కూడా మా దగ్గర నుంచి చదువుతున్నారు. 4th నుంచి, 5th నుంచి, 6th నుంచి. అప్పటి నుంచి ఐఐటి కోచింగ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ప్రత్యేకంగా ఈ కోచింగ్, ఈ ఎగ్జామ్ రాయటం చాలా ఈజీ అయింది. సో దీన్ని సహకరించిన అందరికీ 9th నుండి చదువుతున్నాను. నాకు జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ర్యాంక్. దీనికి ఐఐటి బాంబే సిఎస్సిలో సీట్ వచ్చే అవకాశం ఉంది. నేను 9th నుండి ఇక్కడ కమిట్మెంట్గా చదవడం వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఉన్న స్టాఫ్ వల్ల, వాళ్ళ యొక్క కమిట్మెంట్ వర్క్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. మా పేరెంట్స్ నమ్మకం వల్ల కూడా ఇది సాధ్యమైంది. మా అన్నయ్య కూడా ఇక్కడే చదివి ఐఐటీలో జాయిన్ అయ్యాడు. జేఈ మెయిన్స్ ర్యాంక్ కూడా నాకు బాగా వచ్చింది. ఆల్ ఇండియా కేటగిరీలో 3rd ర్యాంక్ వచ్చింది. నేను ముంబై ఐఐటి సిఎస్సిలో జాయిన్ అవుదాం. నమస్కారం, నా పేరు కరుణ సాహితి. నేను ఇక్కడ తిరుమలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివాను. ఇక్కడ నేను చాలా కమిట్మెంట్గా చదవడం అండ్ ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీ డౌట్స్ కూడా చాలా బాగా క్లియర్ చేసేవాళ్ళు. ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్డ్ కేటగిరీ ర్యాంక్ 151 వచ్చింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఢిల్లీలో సిఎస్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. జేఈ మెయిన్స్ ర్యాంక్ నాకు 674 వచ్చింది. మా తల్లిదండ్రులు నన్ను చాలా సపోర్ట్ చేశారు అండ్ ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయ్, వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ర్యాంక్ సాధించగలిగాను. నా పేరు మోహిత్ కృష్ణ సాయి. నేను తిరుమల విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి చదువుకుంటున్నాను. నాకు రీసెంట్గా రిలీజ్ చేసిన జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్లో 188 ర్యాంక్ వచ్చింది. మెయిన్స్లో 222 ర్యాంక్ వచ్చింది. నాకు ఐఐటి మద్రాసులో మంచి మంచి కోర్సులు రావడానికి అవకాశం ఉంది. ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ ర్యాంక్ రావడానికి కృషి చేసిన మా పేరెంట్స్కి, ఇంకా మా టీచర్స్కి, తిరుమల స్టాఫ్ మొత్తానికి నా ధన్యవాదాలు.